పరిమాణం కొంత చిన్నగా ఉండేది. వాటిలో సరైన పోషకాలు లోపించాయి. నేను ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఈ సమస్యలను పరిష్కరించడానికి నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ వారిని సంప్రదించాను. నేను ఫేస్బుక్ ద్వారా ఆ కంపెనీని సంప్రదించాను. ఆ తర్వాత వారు కోకోమాక్స్ అనే ఉత్పత్తిని నాకు కొరియర్ ద్వారా పంపారు. నేను 1 లీటరు నీటిలో 100 మిల్లీలీటర్లు కోకోమాక్స్ కలిపి చెట్లకు నీరు పారించేటప్పుడు దానిని అందించడం ప్రారంభించాను. పోషకాల లోపాలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. నమస్కారం, నా పేరు మణి. నేను తూత్తుకుడి జిల్లాలోని సాతంకుళం తాలూకాలో నివసిస్తున్నాను. మొదట్లో నా వద్ద సుమారు 40 కొబ్బరి చెట్లు ఉండేవి. అయితే అవి సరిగ్గా పెరగడం లేదు. అంతేకాకుండా చీడపీడల బెడద కూడా విపరీతంగా ఉండేది. తత్ఫలితంగా ఆ చెట్లలో 20 చెట్లు చనిపోయాయి. చివరకు నా వద్ద కేవలం 6 లేదా 7 చెట్లు మాత్రమే మిగిలాయి. మిగిలిన ఈ చెట్లు కూడా తీవ్రమైన పోషకాల లోపంతో బాధపడ్డాయి. కొబ్బరికాయలు పరిమాణంలో చిన్నగా ఉండి వాటిలో పోషక విలువలు లోపించాయి. నేల పరిస్థితుల విషయానికి వస్తే మేము వేడి నేల, హాట్ సాల్ మరియు తేరి నేల, ఎర్రటి ఇసుక నేల లక్షణాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత వారి వివరాలను చూసి నా పరిస్థితి గురించి చర్చించడానికి నేను ఆ కంపెనీని ఎపీకేఎస్ ఆర్గానిక్స్ వారు నాకు కోకోమాక్స్ ఉత్పత్తిని సిఫార్సు చేశారు. ఈ ఉత్పత్తిని ఉపయోగించడం ద్వారా పోషకాల లోపాలు సరిదిద్దబడతాయని వారు నాకు హామీ ఇచ్చారు. కాయలు అకాలంగా రాలిపోయే సమస్య కూడా పరిష్కారమవుతుందని వారు నాకు తెలియజేశారు. ఆ తర్వాత వారు ఆ ఉత్పత్తిని నాకు కొరియర్ ద్వారా పంపారు. నేను ఈ ఉత్పత్తిని కొనుగోలు చేసి 1 లీటరు నీటిలో 100 మిల్లీలీటర్లు కోకోమాక్స్ కలిపి నీటి తడులతో పాటు దీనిని అందించడం ప్రారంభించాను. నేను దీనిని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత చెట్లు అద్భుతంగా పెరిగాయి. పోషకాల లోప లక్షణాలు తగ్గడం ప్రారంభమయ్యాయి మరియు కొబ్బరికాయల పరిమాణం కూడా కొద్దిగా పెరిగింది. తదనంతరం లేత కొబ్బరికాయలు కురుంబాయి. అకాలంగా రాలిపోవడం క్రమంగా ఆగిపోయింది. ఈ ఉత్పత్తిని ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి చెట్లు మంచి పోషణతో బలంగా పెరుగుతున్నాయి. ఈ ఫలితాలతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే కోకోమాక్స్ వాడటం మొదలుపెట్టినప్పటి నుండి లేత కొబ్బరికాయలు రాలిపోవడం పూర్తిగా ఆగిపోయింది మరియు పూల గుత్తులు కూడా పరిమాణంలో కొంత పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొబ్బరికాయలు ఆకట్టుకునేంత పెద్ద పరిమాణంలో పెరిగాయి.